హలో గుడ్ మార్నింగ్ హైదరాబాద్. వెల్కమ్ టు ద బ్లాగ్ నెంబర్ 3. ఎలా ఉన్నారు మీ అందరూ? సో టైం అవుతుంది 9 o'clock. నేను గౌతమన్న లిఖిత్ కలిసి జర మా హోటల్ పని మీద మా ఉప్పల్ ఎమ్మెల్యే బిఎల్ఆర్ దగ్గరికి అయితే పోతున్నాం. జర మాకు పర్మిషన్ ఇష్యూస్ అవుతున్నాయి. సో జర అర్జెంట్లో ఉన్నా, అక్కడైతే షూట్ చేయలేమో ఏమో జర సెక్యూరిటీ వల్ల. సో తొందరగా పోయి కలిసేసి వచ్చి మిమ్మల్ని మళ్ళీ బ్లాగ్లో జాయిన్ అవుతాను. సో వెయిట్ టిల్ దెన్. బైక్ మీదనే వెళ్ళిపోతారు. వాళ్ళ ఆఫీస్ మా ఇంటి పక్కకే ఉంటుంది, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరం అంతే. సో గాయస్, మేము బిఎల్ఆర్ అంకుల్ దగ్గరికి అయితే పోయి వచ్చినాం, కానీ అంకుల్ అయితే దొరకలే. మేము డైరెక్ట్ వెళ్ళిపోతాం ప్రతిసారి ఇట్లానే. అంకుల్ మాకు జర డైరెక్ట్ కాంటాక్ట్ కాబట్టి ఆఫీస్ దగ్గర అయినా ఇంటి దగ్గర ఉంటాడు. సో ఈరోజు కూడా అట్లనే వెళ్ళిపోయినాం. కాకపోతే అంకుల్ సిద్దిపేట పోయిందంట హరీష్ రావు దగ్గరికి. వాళ్ళ పిఏకి కాల్ చేసి కనుక్కుంటే అది చెప్పిండు ఈవినింగ్ వస్తాడంట. అంకుల్ని అయితే ఈవినింగ్ పోయి కలుస్తాం. అది మా రెస్టారెంట్ది ప్రాబ్లం నడుస్తుంది. యాక్చువల్లీ మాది 4 AM బిర్యానీ, సో నైట్ అంతా రన్ అవుతుంది. సో పోలీస్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇస్తలేరు. స్టార్టింగ్లో అయితే అంకుల్ మాట్లాడితే ఇచ్చారు, కానీ ఎలక్షన్స్ వల్ల మళ్ళీ మాకు క్లోజ్ చేయమన్నారు. సో ఆల్మోస్ట్ 20 days కల్లా రెస్టారెంట్లు క్లోజ్ అయి ఉన్నాయి. అందుకే ఇంట్లోనే వాడి ఉంటున్నాం. సో మళ్ళీ ఇక ఎలక్షన్స్ అయిపోయినాయి కదా అని మళ్ళీ అంకుల్ దగ్గరికి పోయి ఒకసారి మాట్లాడిపించుకొని మళ్ళీ తొందరగా హోటల్లో మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో మన కేసీఆర్ ఉన్నప్పుడు అయితే నైట్ పర్మిషన్స్ ఉండే, కానీ మన రేవంత్ రెడ్డి వచ్చినప్పటికెళ్ళి ఇచ్చి పడేసిండు మాలాంటి వాళ్ళకి. అంతా మాకు బస్ట్ అవుతుంది దీనివల్లనే. నైట్ అస్సలు కూకుంటలేరు పోలీసు వాళ్ళు. 11 o'clock అయితే బంద్ చేస్తారు, మాది 11 o'clock స్టార్ట్ అవుతుంది. 11కి వెళ్ళి 4 దాకా అయితే మన టేక్ అవే ఉంటుంది. 4కి వెళ్ళి 6 దాకా మనది 4 AM బిర్యానీ. టేస్ట్ అయితే అమేజింగ్ ఉంటుంది. ఈ రోజుకైతే ఏం ప్లాన్స్ లేవు. నిన్న టెంపుల్కి పోయి వచ్చేసినాం, ఫుల్ అలసిపోయిండే. డైరెక్ట్ వండుకున్నా. ఇప్పుడు మళ్ళీ కొంచెం వండుకొని లేచి స్నానం చేసి గౌతమన్న వాళ్ళ ఇంటికి పోతా. సో ఈరోజు అయితే ఆర్సీబీ ఇంకా సిఎస్కే మ్యాచ్ ఉంది. మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? నేను లిఖిత్ అయితే ఆర్సీబీ ఫ్యాన్స్, ఇంకా గౌతమన్న అయితే సిఎస్కే ఫ్యాన్స్. సో చూద్దాం ఎవరు గెలుస్తాడో. ఈవినింగ్ గౌతమన్న వాళ్ళ ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూస్తాం. సో ఇట్లుంది. సో ఓకే దెన్ గాయస్, నేను పండుకొని లేచిన తర్వాత మిగతా వీడియో షూట్ చేస్తా. టిల్ దెన్. హలోతో గాయస్, ఇందాకనే లేచి మా చెల్లె వాళ్ళ కాలేజ్ పోయిన, వాళ్ళ సప్లీవి హాల్ టికెట్ తీసుకోనికి నేను లిఖిత్ కలిసి ఇప్పుడైతే తెచ్చేసినాం. గౌతమన్న వాళ్ళ ఇంటికి పోతున్నాం షూట్ చేయడానికి. క్లైమేట్ అయితే మొత్తం సెక్సీ అవుతుంది, మంచిగా కూల్గా ఉంది, చాలా కూల్గా ఉంది. పకోడీలు తినాలని ఉంది. గౌతమన్న వాళ్ళు ఎగిరించి కొడతాడు. ఏమంటావు లిఖిత్ భాయ్? చికెన్ పకోడీ తినాలి ఇప్పుడు మంచిగా. చికెన్ పకోడీ, అన్ని పకోడీ. క్లైమేట్ చాలా కూల్గా సెక్సీ అవుతుంది మాకు. మేము ఉండేటిదైతే సైనిక్పురీలు ఉంటాం. ఇప్పుడైతే సాకెత్ పోతున్నాం. గౌతమన్న వాళ్ళు వెళ్ళి సాకెత్ అటాక్ చేసాను. గౌతమన్నని కలవాలనుకుంటే సాకెత్ బిల్డింగ్ వాళ్ళకి వచ్చేసారు అందరూ. బాయ్స్ వచ్చేసారు మొత్తం. అవుల్ వీకెండ్ ప్లాన్స్ ఏంది గాయస్ అంటే ఏం లేవు. ఇంట్లో తిని వండుకోవాలి. సాయంత్రం మాత్రం డెడ్లీ మ్యాచ్ ఉంది, ఇంట్రెస్టింగ్ మ్యాచ్. చాలా కావాలని వాన పూజలు చేయండి. ఇప్పుడే కూర్చొని వాన పడొద్దు మ్యాచ్లో. ఈరోజు ఆర్సీబీ ఎట్లైనా చేసి క్వాలిఫై అయిపోవాలి. సిఎస్కే కాలే అనుకోబోతాం. గౌతమన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. మావాడియోడు ఖాళీ అవుట్ఫిట్ వేసుకొని వచ్చిండి. ఇప్పుడు ఆ జాకెట్ గౌతమన్న గుంజుకుంటాడు ఈయన దగ్గర. ఇవాళ టికెట్లు పట్టుకో. మా వాళ్ళ సప్లీలు చూస్తారా? వద్దు మళ్ళీ ఫీల్ అయిపోతారు మా వాళ్ళందరూ. సో నేను గౌతమన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. నేను లిఖిత్ అయితే రిటర్న్ వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మమ్మ ఒక అమ్మనే ఉంది, వాళ్ళ ఇంట్లో గోవా వైపు చిల్లిగానికి. సో నేను గౌతమన్న కలిసి కొబ్బరికాయలు అయితే కట్ చేస్తున్నాం. ఈ స్పెషల్ కొబ్బరికాయ ఆల్రెడీ ఒకటి కట్ చేసిన, అప్పటికి మన వీడియోలో అప్లోడ్ అవుతుండే. ఇది జిఎల్ఎస్ కొబ్బరికాయ. దీంట్లోకి వెళ్ళి వచ్చి వాటర్ తాగిర్రు అనుకో అందరు కరోడ్పతి అయిపోతారు. వాటర్ సేవ్ చేసి పెడతాను నేను దీన్ని. ఇవ్వండి వీడియో. ఫోన్ గౌతమన్న హలో చెప్పును. సాకేత్ బిల్డింగ్ దగ్గర ఆంటీ చూస్తున్నాము.
కాయ కడిగేసి ఏం చేస్తావురా? కాయ కట్ చేసి వాటర్ సేవ్ చేస్తా. వాటర్ గోల్డ్ మన సిల్వర్ ప్లే బటన్ వచ్చినప్పుడు దాన్ని స్నానం చేపిస్తాయి వాటర్. అప్పటిదాకా వాటర్ ఎవాపరేట్ అయిపోతాయి కదా. దీనికోసం సపరేట్ కంటైనర్ ఉంది, దాంట్లో పెడతాం. మన ఫ్యాన్స్ కి తీర్థం లెక్కిస్తాం మన హోటల్ వచ్చినప్పుడు. ఓం నామ్ జిఎల్ఎస్ దేశీయా. ఇప్పటికే మన వైస్ శిష్యుడు ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టేస్తాం ఆ టైంకి. బిర్యానీ తినాలంటే వచ్చేసి 10 రూపీస్ బిర్యానీ ఫ్రీ. ఫ్రీ ఇస్ చీప్ ఫీల్ అవుతా. లే మన వాళ్ళకి అట్లా అట్లా రాదు. మనం అట్లా పైసలు తీసుకుంటాం మన వాళ్ళ కాడ తీసుకోం కానీ అట్లా. గౌతమ్ భాయ్, వాట్స్ ద జ్ఞానం ఆఫ్ ది డే టుడే? షేర్ సంథింగ్. మీకు తెలిసిన డెలివరీ దునియా గురించి మన వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మళ్ళీ తెలుసుకుంటాం లేరా? ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. జరా మన అన్నీ చేసినాం చెప్తే బీ అవేర్ ఆఫ్ ఇట్. ఒకవేళ మనకైనా చిన్నోళ్ళు అయితే కొబ్బరికాయ కొట్టేటప్పుడు జాగ్రత్తగా కొట్టాలి అంతే. లేకపోతే వాటర్ బాటిల్ చేయాల్సి అంతే. వాటర్ అయితే వచ్చేస్తాయి మొత్తం. వాటర్ చాలు మనకి. ఇట్లా ఇట్లా తీసినాం ఒక దాన్ని అయితే ఫైనల్లీ. మావాడు లాస్ట్ జన్మల మొత్తం ఆ కొబ్బరి మంటలు కొట్టేటోడు. మనం హైదరాబాద్ లో ట్రెజర్ అంటే ఆడదాం. ఈ 3 కొబ్బరికాయలు తీసి దాపెడదాం. దొల్లాడి తెచ్చినోడికి పైసలు 1000 రూపాయలు. ఫస్ట్ ప్రైజ్ 1000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 500. మధ్యలో స్టార్ట్ చేసిర్రా రీల్లో. దీంట్లో కూడా ఎట్లా అంటే ఏదో ఒక దాష ట్రెజర్ పెట్టి అంటే లొకేషన్ ఇస్తుండే. ఇట్లా ఏమని, ఈ లొకేషన్లో మేము ఒకటి దాచిపెట్టినాం, మేము దాచిపెట్టింది మీకు దొరికితే ఇది అని చెప్పి ప్రైజ్ మనీ టైప్లో, లేకపోతే మనీయే పెడుతుండే ఆ జాగాలో. నేను కూడా ట్రెజర్ హైదరాబాద్ లో మనీ హైట్ చేసేసాం. ఇది అయ్యే పని ఈరోజు అవుతుంది. వాటర్ అయితే వస్తుంది. నువ్వు ఇక వాటర్ తీయకపోతే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు. వాటర్ తీసి ప్లే బటన్ కోసం ఏమంటారు? ఓ ఆ మగ్గులో దాచి పెడదాం. మస్తు ప్యూర్ మగ్ అది. దీంట్లో దాపెడతా. ఇది మేము హరిద్వార్కి వెళ్ళి తెచ్చుకున్నాం. అది చూపి, దాని లోపల చూపి. లోయ దీని లోపల ఉంది. గంగా రివర్కి వెళ్ళి తెచ్చుకున్నాం. దీన్ని ఇది కూడా ఎవాపరేట్ అయిపోయింది అని ఎప్పుడు పడేయలే. మళ్ళీ దీనికి ఇప్పుడు స్టోర్ చేస్తాం. అది ఫైనల్ వాటర్ అయితే వచ్చేసింది. ప్రూవ్ చేసుకోండి. మీకోసం సిల్వర్ ప్లే బటన్కి పెట్టుకోండు. మరి తెప్పిస్తారా లేదా సిల్వర్ ప్లే బటన్ మనకి? వచ్చింది. దీంతో అయితే మనం గోల్డెన్ కూడా తొడవచ్చు అనుకుంటే మీరు అందరు. సగం గ్లాస్ నిండింది అలా. మస్తు ఉంది దీంట్లో కాయ కూడా. అప్పుడు ఇది మన వల్ల కాదు కానీ ఫస్ట్ తినేది తీయాలంటే. గోల్డెన్ ప్లే బటన్ వస్తే మోడీ ఇది ఓపెన్ చేస్తాం. దీనప్పుడు దాకా దాపెడుతున్నాం. అది కూడా ఇస్తామా? అది కూడా ఈ కొబ్బరికాయ మనం లిఖితియన్ సప్లీలు అన్ని క్లియర్ అయితే 1 డౌట్. ఇది సీక్రెట్, టాప్ సీక్రెట్ మీకు చెప్తున్నా. టాప్ సీక్రెట్. ఇదేమని తెలియదు. మన సప్లీలు ఎన్ని ఉన్నాయి అనుకుంటారు మీరు? టాపర్ ఆఫ్ ది బోర్డ్, టాపర్ ఆఫ్ ది యూనివర్సిటీ. టాపర్ కాకపోతే యాంగర్ మేనేజ్మెంట్ లో కూడా టాపర్. ఇంట్లో సున్నా టాపర్. గౌతమనకు కూడా మాటలు వస్తారు అంటే మీరు అర్థం చేసుకోరు. మావాడంటే పెద్ద టాపర్. నేను గౌతమ్ భాయ్ ఏమని సపోర్ట్ చేస్తున్నాను ఈరోజు మ్యాచ్ లో? సిఎస్కే మ్యాన్. ఆల్వేస్ సిఎస్కే. సిఎస్కే తల ఉన్నప్పుడు ఏం మరా. గౌతమ్ భాయ్ అయితే పక్కా సిఎస్కే ఫ్యాన్. నేను అన్న ముందు సిఎస్కే అంటే నేనైతే ఆర్సీబీ సపోర్ట్. నువ్వు ఆర్సీబీ అని నాకు తెలుసురా. నువ్వు లిఖితాడు ఇద్దరు ఆర్సీబీ సపోర్ట్ అని. ఈరోజు మీ ఇద్దరు వర్సెస్ నేను. ఆర్సీబీ ఇన్ ఫార్మ్. సిఎస్కే ఫ్యాన్స్. సో గైస్, మ్యాచ్ చూసి నేను ఇంటికి అయితే వచ్చేసిన. సో ఫైనలీ ఆర్సీబీ అయితే గెలిచేసి ప్లే ఆఫ్స్లోకి వెళ్ళిపోయింది. ఫుల్ జోష్లో ఉండే మ్యాచ్. ఇట్లాంటి మ్యాచ్ ఎప్పుడు చూడలేదు. డెడ్లీ మ్యాచ్ అసలుకి.
విరాట్ కోహ్లీకి ఎంత జోష్ ఉండే దానికైనా డబుల్ నాకు ఉండే. ఇచ్చి పడేసినాం, పార్టీ చేసుకున్నాం అన్న వాళ్ళతో కూర్చొని. అందుకే వీడియో ఏం తీయలే, వాళ్ళ జోన్ని ఖరాబ్ చేయకుండా. ఇప్పుడే ఇంటికి వచ్చిన. సో ఓకేతో సార్ గాయ్స్, ఈడకే మనం వీడియోని ఎండ్ చేద్దాం. సో రేపు మళ్ళీ కలుస్తాం మీకు మన వ్లాగ్ నెంబర్ 4తో. టిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గుడ్ నైట్ గాయ్స్.